దూరం దూరం నాకు 4 ఎకరాల గుంటలు ఉంది. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది కూడా కాలేదు. ఈ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఎన్ని పోతాడో అప్పుడు పీడ పోతుంది ఊళ్ళకు. ఈ ఊళ్ళు ఈ దొంగ రేవంత్ రెడ్డి ఈయన ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, రంగారెడ్డి ఏం చేస్తున్నాడు, సామెతలు మస్తు చెప్తాడు, రుబాబులు కొడతాడు, ఎవరిని మంగళ రాస్తాడు అని రుబాబు. ఎక్కడ పోయినాయి మరి పైసలు? వాడు ఈ వాని నియోజకవర్గానికే ఇయ్యనప్పుడు వాడు ఏం చేయున్నాడు? రాజీనామా చేసి రమ్మాను, మళ్ళీ ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నావు గవర్నమెంట్ కానీ రైతు బంధు కానీ సక్రమంగా అన్ని రాష్ట్రంలో ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి. ఈ అన్ని మొండి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని ఊళ్ళలో తిరగనియం. ఈ ఊర్లో రైతులు మొత్తం ఏడ చూడు రైతులు లేని రాజ్యం ఉంటుందా? మరి రింగ్ రోడ్ లోపల ఇదంతా మరి ఏమడుతున్నావు? మాకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సక్రమంగా టైంకి ఇవ్వాలి. మేము మాకు రైతు బంధం పడేది సార్, దాని ముసలం బతికేది. మేము అవి గతి లేకుండా అయినాయి. మా కొడుకులు కందికి పోతలేదు. పేదోళ్ళు పెళ్లి చేసుకుంటే మా కేసీఆర్ రెడ్డి, మా కేసీఆర్ సారు తెలంగాణ మా సార్ వచ్చి ఇచ్చేది. బుడ్డ పిల్ల ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది, బట్టలు ఇచ్చేది. మగ పిల్లగాడు పుడితే 8,000 ఇచ్చేది. ఆ పిల్లలకు బట్టలు ఇచ్చేది. మా పేదోళ్లకు మాకు పైసలు ఇచ్చేది. మేము అందరికీ మాకు సహాయకారం సాయం. మా విలేజ్లలో రైతు బంధు మొత్తమే లేదు. రైతు బంధుకు రైతు భరోసా అని పెట్టిండు. భరోసా లేదు, ఏమీ లేదు. ఇప్పటి వరకు మాకు రైతు భరోసా వేస్తలేడు. రైతులందరూ చాలా గోస తీస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టైం టు టైం వచ్చేది, వ్యవసాయాలు టైం టు టైం వ్యవసాయం చేసేది. ఇప్పుడు చాలా దీనమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అసలు రైతు బంధు అనేది జోలే లేదు. మరి ఎందుకు వేస్తలేదు ఈ అని చెప్పి కోరుకుంటున్నాం.